5 ట్రాలీల గురించి అయితే ఈ వీడియోలో వాటికి సంబంధించిన 5 ట్రాలీల యొక్క విశేషాలైతే మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాను. అదే విధంగా ఒక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండిల్ ట్రాలీ అమ్మకానికి కూడా సిద్ధంగా ఉంది. దాని గురించి కూడా మీకు చెప్పబోతున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రాలీస్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతము, సుస్వాగతము. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ప్రేక్షకులకి అందరికీ కూడా పేరు పేరున టిఎన్ఆర్ తరపు నుంచి స్వాగతము, సుస్వాగతము. నేను చెప్పినట్లుగా అయితే ఈ వీడియోలో మొత్తము కూడా 5 ట్రాలీలు అయితే మీకు చూపించబోతున్నాను. వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు చూపిస్తాను. మొదటగా అయితే ఈ 5 ట్రాలీలలో కూడా ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది ఏంటో కూడా ఒకసారి మీకు దానికి సంబంధించిన ఫోటో చూపిస్తాను. ఒకటనే కాదండి, మొత్తం 5 ట్రాలీలకు సంబంధించిన ఫోటోలు చూపించి వాటికి సంబంధించిన వీడియోలు కూడా మీకు చూపించబోతున్నాను. మొదటగా అయితే 1వ నెంబర్ ట్రాలీ చూడండి. ఇక్కడ ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక స్వరాజ్ ట్రాక్టర్ కోసం ఇప్పుడు మనము తయారు చేశామన్నమాట. ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే రొంపేడు గ్రామము, ఇల్లెందు మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా వాస్తవులకైతే ఈ ట్రాలీ అనేది తయారు చేస్తూ ఉన్నాను. అదే విధంగా 2వ నెంబర్ ట్రాలీ అనేది 2వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ. ఈ ట్రాలీ అనేది నాగర్ కర్నూలు జిల్లా వాస్తవ్యుల కోసము ప్రత్యేకంగా తయారు చేసినటువంటి 2వ నెంబర్ ట్రాలీ. దీని గురించి కూడా వీడియో చూపిస్తాను. ఓపికతో వీడియోలు చూస్తూ ఉండండి. అదే విధంగా 3వ నెంబరు ట్రాలీ. 3వ నెంబరు ట్రాలీ కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాలీ. ఇదనేది టేకులపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న గ్రామము. ఈ టేకులపల్లి అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఓపికతో వీడియో చూస్తూ ఉండండి. ఇకపోతే నాలుగవది ఒక అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి జాండిల్ ట్రాలీ, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండిల్ ట్రాలీ ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ ట్రాలీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇకపోతే చివరగా 5వ నెంబరు ట్రాలీ. ఇది ఒక రీమోడల్ చేసినటువంటి పాత ట్రాలీ. దీనికి సంబంధించిన విశేషాలు కూడా మీకు చెప్పబోతున్నాను. దయచేసి ఈ 5 ట్రాలీల గురించి నేను వీడియో అయితే చూపిస్తాను. మీరు మాత్రం ఓపికతో ఖాళీగా ఉన్న సమయంలోనే వీడియోలు చూడండి. అప్పుడే మీకు అన్ని వివరాలు కూడా అర్థమవుతాయి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా నెంబర్ కూడా చెప్తాను. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా ప్రశాంతంగా మాట్లాడుకుందాము. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే మొదలు పెడతాను. మీరు మాత్రము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఒక్కొక్క వీడియో అనేది నేను చూపిస్తూ ఉంటాను. పదండి. ఈ 1వ నెంబర్ ట్రాలీ ఆ గోటం చూశారు కదా, రింగ్ అనేది పైకి పెట్టి తయారు చేయడం జరిగిందన్నమాట. అన్న వాళ్ళు కూడా ట్రాక్టర్ వేసుకొని అయితే ఇక్కడే ఉన్నారు. పక్కనే చూడండి, అన్న వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. అన్న వాళ్ళకి చెప్పాను, మేసి గారు అయితే బొమ్మలు అనేవి మొదలు పెట్టారు. రాండి అనగానే ఆయు వేగాలతో అయితే రావటం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ట్రాలీ అనేది బొమ్మలు వేయగానే అన్న వాళ్ళు అయితే తీసుకుని వెళ్తారు. చూడండి, ట్రాక్టర్ కూడా పక్కనే ఉంది. అన్న వాళ్ళది వచ్చేసి రొంపేడు గ్రామము, ఇల్లెందు మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా. అన్న పేరు వచ్చేసి వజ్ర సురేష్ గారు. అన్నవాళ్ళు మనకి అడ్వాన్స్ ఇస్తే అన్న వాళ్ళకి నచ్చినట్టు ఈ ట్రాలీ అనేది తయారు చేయడం జరిగింది. అన్న వాళ్ళకి పేరు పేరున అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూడండి, అన్న వాళ్ళైతే బొమ్మలు చూసుకుంటూ ఇక్కడైతే ఉన్నారు. ఇప్పుడు చూశారు కదా, ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి 1వ నెంబర్ ట్రాలీ అనేది అన్న వాళ్ళు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసారనమాట. మన దగ్గరికి వచ్చి బొమ్మలు వేస్తుంటేనే దీన్ని తీసుకుని వెళ్దామని అయితే సిద్ధంగా ఉన్నారు. మనము అన్న వాళ్ళైతే పొద్దున మన దగ్గరికి వస్తే ఇంచుమించు రాత్రి సమయంలో అయితే బొమ్మలన్నీ అయిపోయాక రాత్రి సమయంలో ఈ ట్రాలీని అనేది తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు చూసినట్లయితే రాత్రి అయితే వీడియో తీయడం కుదరలేదు కాబట్టి ఒక చిన్న 2-3 ఫోటోలు తీశాను. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చీకటి సమయంలో అన్న వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ఈ ట్రాలీ అనేది మనం ఎవరికి పంపించామంటే రొంపేడు గ్రామము, ఇల్లెందు మండలము, అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెము జిల్లా,
తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి వజ్ర వజ్ర సురేష్ గారికి అయితే ఈ బ్లూ ట్రాలీ అనేది ఇవ్వటం జరిగిందన్నమాట. అన్న వాళ్ళు నేను చెప్పాను అనమాట, అన్న బొమ్మలు అయితే వేస్తున్నారు మేస్త్రి గారు, వచ్చి ఇక్కడ వెయిట్ చేసి తీసుకుని వెళ్తా అంటే రాండి అంటే అన్న వాళ్ళైతే వచ్చి బొమ్మలు వేసేటప్పుడు చూసుకొని అన్న వాళ్ళకి నచ్చినట్లుగానే బొమ్మలు పేర్లు రాపించుకొని ఇప్పుడు మీరు చూసినట్టు ఈ రాత్రి సమయంలో అయితే ఈ ట్రాలీని అయితే తీసుకొని వెళ్తున్నారు. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. చూశారు కదా ఈ 1వ నెంబర్ ట్రాలీ. ఇప్పుడు మీరు ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన వీడియో ఒకసారి చూపిస్తాను, అది కూడా చూడండి, అన్ని వివరాలు అర్థమవుతాయి. ఇప్పుడు చూస్తున్న ఈ 2వ నెంబర్ ట్రాలీ అనేది నాగర్ కర్నూలు జిల్లా అయితే బయలుదేరబోతుందండి. మీరు గమనించినట్లయితే ఎదరు కూడా దీనికి ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. చూడండి, ఫ్రంట్ డోర్ కూడా ఆకుపచ్చ రంగు వేశాము. అదే విధంగా ప్లాట్ఫారం వచ్చేసి 6 mm 6 గేజ్ కలిగి ఉన్నటువంటి ప్లాట్ఫారము. రాబారు కూడా ఈ కొసను చూసుకోండి, ఆ రింగ్ అనేది మధ్యలో పెట్టి తయారు చేయడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్లయితే టిఎన్ఆర్ లైక్ అండ్ ఫాలో, అదే విధంగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు అనమాట. ఈ పట్టీ గమనించినట్లయితే ఈ పట్టీకి నల్ల రంగు కాకుండా బ్లూ రంగు అయితే వేయటం జరిగిందండి. చూడండి ఒకసారి. అదే విధంగా ఈ ట్రాలీ అనేది ఒక మీడియం గేజ్లో తయారు చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అండి. మీడియం అంటే ఏమీ లేదండి, తొట్టి వరకు మందంగా ఉంటది, కానీ వైజాగ్ అనే పేర్లు కనిపించవు, అంతే తేడా. వైజాగ్ అంటే మొత్తము కూడా వైజాగ్ పేర్లు ఉంటాయి. మీడియం అంటే వైజాగ్ లాగానే మందంగా ఉంటుంది, కానీ పేర్లు అయితే తొట్టి వరకే ఉండదండి. పేర్లు కింద అన్ని కూడా పేర్లు ఉంటాయి. ఇక చూడండి, వెనక ఆకుపచ్చ రంగు కూడా వేయటం జరిగింది. వెనక వచ్చేసి తల్లిదండ్రుల దీవెనలు, అదే విధంగా ఓం నమ శివాయ. నాకు తెలిసినంత వరకు అయితే నాగర్ కర్నూలు వైపు అయితే ఎక్కువ మంది ఫ్రంట్ డోరు బ్యాక్ డోరు రెండు కూడా ఆకుపచ్చ రంగు ఎక్కువగా వేయించుకున్నారు. దీనికైతే ఇంతకు ముందు రెడ్డే వేశాను, ఎరుపు రంగు వేశాను, కానీ అన్న మళ్ళీ మధ్యలో చెప్తే నేను అప్పటికప్పుడు మళ్ళీ కూడా ఆకుపచ్చ రంగు అనేది ఫ్రంట్ డోర్కి అయితే వేపించడం జరిగింది. చూడండి, ఇటువైపేమో శివకుమార్, అన్న పేరు వచ్చేసి శివకుమారు, పేరు అయితే రాపించుకోవటం జరిగింది. చూడండి, ఈ రంగులు బొమ్మలు ప్రతిదీ కూడా నేను అన్న అడిగినట్లే వేపించడం జరుగుతూ ఉంది అన్నమాట. అన్న నాకు కొన్ని ఫోటోలు పెట్టారు, మన యూట్యూబ్లో చూసి ఇగో ఈ విధంగా బొమ్మలు పూలు వేయండి అన్న అంటే వేపించడం జరుగుతూ ఉంది అనమాట. ఈ ట్రాలీకి సంబంధించిన అన్న వాళ్ళు అయితే నాగర్ కర్నూలు నుంచి బోలోరో వేసుకొని అయితే బయలుదేరారు కూడా. అన్న వాళ్ళు రాగానే అన్న వాళ్ళతో మాట్లాడిపించి అన్న ద్వారానే మాటలు మీకు వినిపిస్తాను. ఒకసారి ఓపికతో అది కూడా చూడండి, మీకు అన్ని చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు అన్న అయితే వచ్చారు, మాట్లాడతారు, వినండి. అన్న ఏ ఊరు అన్న ఇది? నాగర్ కర్నూలు డిస్టిక్ నాగర్ కర్నూలు ఊరు గన్యాగుల గన్యాగుల. ఎట్లా నీకు ఈ పరిచయం ఇది? యూట్యూబ్ చెప్పు. యూట్యూబ్ లో చూసి అమౌంట్ కొడితే అదే ఎన్ని రోజుల క్రితం మీరు యూట్యూబ్ లో చూసి అడ్వాన్స్ కొట్టారా? వారం రోజుల క్రితం అంటే డేట్ యావరేజ్ ఇవాళ వచ్చేసి 6వ తారీఖు 5వ తారీఖు ఇవాళ 6 26 26వ తారీఖు చూసి కొట్టినాం. 5వ నెల మే నెలలో అడ్వాన్స్ అమౌంట్ కొట్టారు మీరు అన్నకి, ఏ ట్రక్ ట్రాలీ కావాలని చేసి పెట్టింది, ఇప్పుడు వచ్చి తీసుకోవచ్చు. చేశారు నమ్మకం మీద. మేము అప్పుడు కూడా భయపడుకొని చెప్పు ఆ మాట కూడా. నీకు ఇప్పుడు ఏమేమి అనిపించిందో మనసులో అయినా ఇందులో చెప్పు. చెప్పు ఇప్పుడు. అన్న ఏ ఊరు అన్న? మా నాగర్ డిస్ట్రిక్ట్ అన్న. ఊరు మా పక్కల 10 కిలోమీటర్ల దూరం గన్యాగుల గ్రామం. ఏం పేరు అన్న? నా పేరు విజేందర్. ఎట్లా ఇది పరిచయం ఎట్లా అన్న? ఇది యూట్యూబ్ ద్వారా మేము స్క్రోల్ చేస్తుంటే మాకు తగిలింది. దీని టిఎన్ఆర్ అని ఖమ్మంలో మాకు టిఎన్ఆర్ ట్రాలీస్ అని తెలిసింది. అయితే దాని ద్వారా ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అయినాము. వాళ్ళ ద్వారా నమ్మకం ఉంది అని వేరే వాళ్ళని కనుక్కున్నా కూడా చెప్పారు నమ్మకం అని. మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మాకు కూడా కావాలి అని చెప్తే, సరే అన్న మీరు కనుక్కున్నారు అని చెప్తే వాళ్ళు మేము కనుక్కున్నామన్నా నమ్మకస్తులే అని చెప్పి. ఫస్ట్ మీరు ఎంత భయాన్ని ఇచ్చారు? ఎన్నో తారీఖు ఇచ్చారు? 10,000 26 తారీఖు మే నెల ఇచ్చేసాం. ఈరోజు 6వ తారీఖు జూన్ 2026. ఈరోజు వస్తాము, మాకు ఈ రోజు డెలివరీ కావాలంటే వాళ్ళు కష్టమైనా కొంచెం మా ట్రాలీకి 2 బొమ్మలు వేయించి అన్ని మాకు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా అనుకున్న టయానికి ఇచ్చారు, డెలివరీ చేసినారు. ఎవరైనా టిఎన్ఆర్ వేరే వాళ్ళకి చెప్పాలన్నా మా అనుకూలంగా మేము చెప్తాం. టిఎన్ఆర్ ట్రాలీస్ నమ్మొచ్చు, నమ్మకస్తులే అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.
చూశారు కదా, ఈ 2వ నెంబర్ ట్రాలీ మీరు గమనించినట్లయితే అన్న కూడా మాట్లాడారు మన గురించి, మీకు అన్ని వివరాలు కూడా అర్థం ఉంటాయి. ఈ అన్న పేరు వచ్చేసి బక్క శివకుమార్. మీరు ఆ ట్రాలీ పేరు కూడా చూసుకున్నట్లయితే, సైడ్ పేర్లు కూడా చూసుకున్నట్లయితే శివకుమార్ అని రాపించుకోవడం జరిగింది. అన్న కూడా నా గురించి మాట్లాడారు, మీరు వివరంగా వినే ఉంటారు. గన్యాగుల గ్రామము, నాగర్ కర్నూలు జిల్లా. ఈ గన్యాగుల గ్రామం అనేది నాగర్ కర్నూలు మండలంలోనే ఉందండి. ఇది ఈ నాగర్ కర్నూలు జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అన్న పేరు వచ్చేసి బక్క శివకుమార్ గారు. అన్న నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయితే నేను ఏం చెప్పానంటే, అన్న మీకు ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే ఖమ్మము, తెలంగాణలో నాది ఖమ్మం అన్న, ఖమ్మములో నేను ఎక్కువగా అమ్మే ఉంటా, దగ్గర కాబట్టి నేను అన్ని అమ్ముకుంటాను ఖమ్మంలోనే. నాకు ఖమ్మం కంటే సెకండ్ ప్లేసు, తెలంగాణలో సెకండ్ ప్లేస్ ఏంటి అంటే నాగర్ కర్నూలు జిల్లా అన్న. నాగర్ కర్నూలులోనే నాకు ఎక్కువగా ఉన్నాయి. అందరూ కూడా యూట్యూబ్ ద్వారానే పరిచయం, ఎవ్వరూ నా దగ్గరికి వచ్చి చూడలేదు. అందరూ కూడా యూట్యూబ్లోనే ఫోన్ చేసి యూట్యూబ్ ద్వారానే డబ్బులు పుట్టారన్న. మీకు ఒకవేళ వాళ్ళ నెంబర్లు కావాలి అంటే వాళ్ళ నెంబర్లు ఇస్తాను. పలానా మండలంలో వాళ్ళు ఉంటారు, పలానా విలేజ్ వాళ్ళది. అక్కడికి వెళ్ళండి, మీకు అన్ని వివరాలు నేను చెప్తాను. మీరు వెళ్ళి వాళ్ళని కనుక్కోండి, అసలు నిజమా కాదా అన్నీ కనుక్కొని అప్పుడే నాకు డబ్బులు కొట్టండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్పానంటే, ఈ శివకుమార్ అనే అన్న మాట్లాడాడు, అదే విధంగా వీళ్ళ నాన్న కూడా మాట్లాడాడు, అదే విధంగా వీళ్ళ అన్న కూడా మాట్లాడాడు. ఈ ముగ్గురు మాట్లాడి వీళ్ళిద్దరు అన్నదమ్ములకైతే మన మీద డౌట్ అయితే లేదు. ఎందుకంటే మన ట్రాలీలు ఆ రోడ్డు సైడ్ అయితే చూశారంట. ఇప్పుడు మనం బండి మీద వెళ్తుంటే రోడ్డు సైడ్ చూస్తూనే ఉంటాం కదా ట్రాలీలు. చూస్తున్నప్పుడు ఆ సైడ్ మన టీఎన్ఆర్ అని కనిపిస్తే ఓహో టీఎన్ఆర్ యూట్యూబ్లో కనిపిస్తుందని నమ్మకం కలిగింది. కానీ ఇక్కడ అన్న వాళ్ళకి ఇబ్బంది ఎలా ఉంది అంటే, వాళ్ళ నాన్నకైతే నమ్మకం లేదు. ఇట్లా ఆన్లైన్లో చూసి డబ్బులు కొడితే మోసపోతాము, కొట్టమాకండి అంటే, నేను ఇవన్నీ చెప్పాను. మీకు పలానా అడ్రస్ చెప్తాను, ఆ అడ్రస్లోకి వెళ్ళి వాళ్ళని కనుక్కోండి నిజమా కాదా. దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయన్న, మీకు వాటికి సంబంధించిన లింకులు కూడా పెడతాను, చూడండి, అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి అంటే, అన్నవాళ్ళు సరే అన్న, మాకు నమ్మకం ఉంది, మా నాన్న కొంచెం భయపెడుతున్నాడు, ఒక 10,000 అయితే వేస్తానన్నా అని 10,000 అయితే వేయటం జరిగింది. 10,000 వేశాక మీరు చెప్తే నమ్మరండి, నేను ఎవ్వరికి కూడా ఈ అన్నకి పెట్టినట్టు ప్రతిదీ వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ప్రతిదీ కూడా వాట్సాప్లో ఫోటో పెట్టాను. ఎంతవరకు పని అయితే అంతవరకు ఫోటోలు పెట్టేది. ఎందుకు అలా పెట్టానంటే, అన్న వాళ్ళ నాన్న తరపున వాళ్ళ నాన్నగారికి అయితే కొంచెం మన మీద అయితే నమ్మకం తక్కువ ఉంది. కాబట్టి ఆ నమ్మకాన్ని మనము, ఆ భయాన్ని పోగొట్టాలంటే నిజంగా మనం పని చేసేది రోజు ఫోటోలు పెడుతూనే ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుద్ది, నమ్మకం కలిగిద్దని నేను ఈ అన్నకైతే చాలా ప్రత్యేకంగా వాట్సాప్లో ప్రతిదీ ఫోటోలు పెడుతూ ఉంటే అన్న కూడా సంతోషపడి మళ్ళీ ఒక 20,000 రూపాయలు, మొత్తం 30,000 రూపాయలు అడ్వాన్స్గా వేశారు. తర్వాత నేను కూడా పని ఎక్కువ చేసుకుంటూ అన్నకి ఫోటోలు పెడుతూ ఉంటే అలా ఆ విధంగా అయితే మొత్తం కూడా ఒక 80,000 రూపాయలు అయితే నాకు ఫోన్పే ద్వారా వేసి, ఇక మిగతా అన్నీ కూడా అన్నవాళ్ళు ఇక్కడికి మన దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళే ముందు మిగతా అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది క్లియర్ చేసి వెళ్ళటం జరిగిందనమాట. ఇది గమనించినట్లయితే ఇది ఒక 2వ నెంబరు ట్రాలీకి సంబంధించిన విశేషాలు. ఇది చెప్తున్నా కదా, ఇది 2వది మాత్రం యూట్యూబ్ ద్వారానే మనకి పరిచయమారండి. అన్నవాళ్ళు కూడా భయంగా డబ్బులు కొట్టారు. నేను కూడా నమ్మకంగా రోజు ఫోటోలు పెడుతూనే ఉండి అన్నకైతే మన భయాన్ని అనేది పోగొట్టడం జరిగింది. అన్నకైతే చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అదే విధంగా ఇప్పుడు మీకు 3వ నెంబరు ట్రాలీకి సంబంధించిన వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూస్తున్న ఈ 3వ నెంబరు ట్రాలీ వచ్చేసి ఒక తక్కువ బడ్జెట్లో రైతు వారిగా వాడుకోవటానికి చేసినటువంటి, తక్కువ ధరలో చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ అన్నమాట. అన్నవాళ్ళు వెనకనే కూర్చున్నారు చూడండి, వెనక కూర్చొని ఉన్నారు తీసుకుని వెళ్ళటానికి. ఇప్పుడు ఈ ట్రాలీ కోసం అయితే అన్నవాళ్ళు ట్రాక్టర్ కూడా వేసుకుని వచ్చారు. అన్నవాళ్ళు మనకైతే 1 నెల రోజుల క్రితం పరిచయం అయ్యి, మాకు తక్కువలో చాలు అన్న, రైతు వారిగా ఇంటి పరంగా వాడుకునేది ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చేసి పెట్టాను చూడండి. బొమ్మలు మాత్రము మేస్త్రి గారైతే ఏ బొమ్మ అడిగినా రాదు కాదు అనకుండా చాలా చక్కగా వేసి పెడుతున్నారు. ఈ ట్రాలీ అనేది ఇప్పుడు టేకులపల్లి దగ్గర ఉన్నటువంటి ఎర్రాయిగూడెం అయితే బయలుదేరబోతుంది. చూడండి, అన్నవాళ్ళు
ట్రాక్టర్ వేసుకుని వచ్చి దీన్ని అయితే తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదములు. ఈ 3వ నెంబరు ట్రాలీ యొక్క సంగతులు చెప్పాలి అంటే, ఈ ట్రాలీ అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే టేకులపల్లి దగ్గర ఉన్నటువంటి ఎర్రాయిగూడెము గ్రామము, టేకులపల్లి మండలము, భద్రాద్రి కొత్తగూడెము జిల్లా, తెలంగాణ రాష్ట్ర వాస్తవ్యులైనటువంటి రామస్వామి గారికి అయితే ఈ ట్రాలీ అనేది ఇప్పుడు మనము సిద్ధం చేసి పెడుతున్నాము. అన్నవాళ్ళు కూడా ఆల్రెడీ మా అక్కడ ట్రాలీ దగ్గర కూర్చుని ఉన్నారనమాట. ట్రాక్టర్ వేసుకొని కూడా వచ్చారు తీసుకుని వెళ్దామని. మీరు గమనించినట్లయితే ట్రాలీని అయితే ఆ రేకుల షెడ్ కింద పెట్టి బొమ్మలు వేస్తూ ఉన్నాం అనమాట. కొంచెం వాన అనేది వస్తే ఆ రేకుల షెడ్ కింద పెడుతూ ఉన్నాము. అన్న వాళ్ళైతే మనకి యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యి మన దగ్గరికి వచ్చి చూసుకొని ఉన్న దాంట్లో ఒకటి నచ్చాక ఒక 50,000 రూపాయలు అయితే అదే రోజు క్యాష్ రూపంలో ఇచ్చి, అన్న పెయింట్ వేసాక పెయింట్ బొమ్మలు వేసాక చెప్పండి, అప్పుడు వచ్చి మిగతా అంతా కూడా బ్యాలెన్స్ క్లియర్ చేసి తీసుకుని వెళ్తామంటే, ఇక చూసినట్లుగా అయితే అన్న వాళ్ళు ట్రాక్టర్ వేసుకుని వచ్చి ఈ ట్రాలీని అయితే తీసుకుని వెళ్తున్నారు. అన్న వాళ్ళకైతే ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు 4వ నెంబరు ట్రాలీకి సంబంధించిన విశేషాలు వీడియో అయితే చూపిస్తాను, పదండి. ఇక ఇప్పుడు చూస్తున్న ఈ 4వ నెంబర్ ట్రాలీ ఉంది కదా, ఈ రింగ్ అనేది కింద పెట్టి తయారు చేయడం జరిగిందండి. ఆ రింగ్ అనేది కింద పెట్టి తయారు చేయడం జరిగింది. ఇది ఒక జాండీలు ట్రాక్టర్ కోసం అయితే సిద్ధం చేసినటువంటి ఒక ట్రాలీ. మీరు గమనించినట్టయితే మేస్త్రి గారు అయితే ఇప్పుడు దీనికి బొమ్మలు అనేవి ఇంచుమించు అయిపోగొట్టేశారు. చూడండి బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో. ఇది 5 ఇంచుల బయట పోస్టులు. అదే విధంగా ఇది లైట్ వెయిట్ కాదు, అటుపోతే హెవీ కాదు, ఒక మీడియం గేజ్లో చేసినటువంటి ఒక కొత్త ట్రాలీ. ప్లాట్ఫామ్ అయితే దీనికి 5 mm 5 గేజ్ అయితే వాడటం జరిగింది. చూడండి ఒకసారి 5 గేజు. అదే విధంగా ఈ ట్రాలీ అనేది ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి. ఇప్పుడు చూసిన ఈ 4వ నెంబరు ట్రాలీ అయితే మనం చేయడానికైతే ఒక అన్న కోసమే ప్రత్యేకంగా చేశాము. అన్న ఏమన్నారంటే, నేను కొంచెము పని ఉండి హైదరాబాద్ వచ్చానన్న, నా కోసమే ఉంచండి, నేను తీసుకుంటాను, నేను రావడానికి ఒక 2 వారాలు పడుతుంది, నా కోసమే ఉంచండి, లేదు ఈలోపు మీకు ఎవరైనా వేరే కస్టమర్ ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వండి, ఈ 2 వీక్స్లో నేను వచ్చేలోపు మళ్ళీ ఇంకోటి రెడీ చేయండి అని చెప్పారు. కాబట్టి ఈ 4వ నెంబర్ ట్రాలీ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జాండీలు ట్రాలీ కావాలి అంటే స్పాట్లో ఎవరికైనా ఉన్న భారంగా కావాలి అన్నా ఇస్తాను, లేదు ఒకవేళ మీకు రంగు మార్చి ఇవ్వమన్నా ఇస్తాను. చూశారు కదా ఈ 4వ నెంబర్ ట్రాలీ, ఇదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంది. అదే విధంగా ఇకపోతే 5వ నెంబర్ ట్రాలీకి సంబంధించిన విశేషాలు చూపించబోతున్నాను. ఇది ఒక రీమోడల్ చేసిన ఒక ట్రాలీ అనమాట. మీరు చెప్తే నమ్మరు, ఈ రీమోడల్ చేసిన ట్రాలీ అనేది నాకు 2025 సెప్టెంబర్ నుంచే ఒక అన్న అయితే నాకు పరిచయము. సెప్టెంబర్లోనే అంటే ఇప్పుడు జూన్ అంటే అప్పుడు సెప్టెంబర్, ఇది ఒక 6 నెలలు. అవి ఒక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే ఇంచుమించు సంవత్సరం దగ్గర పడుతుంది. సంవత్సరం క్రితమే ఈ అన్న నాకు పరిచయము. నా దగ్గర ఒక పాత రీమోడల్ ట్రాలీ తీసుకొని వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రాక్టర్ కొన్నారంట. గత నెల రోజుల క్రితం నాకు ఫోన్ చేసి, అన్న ఒకటి కావాలి రీమోడల్, ఏమన్నా ఉంటే చెప్పండి అంటే, నేను రెడీ అవ్వగానే ఒకటి చెప్పాను, వీళ్ళు ఒకటి రెడీ ఉందన్న తీసుకోండి అంటే, అప్పుడు ఏమైందంటే 5 ఇంచులు రావాలి ఒకటి రెడీ అయింది. సరే అని చెప్పారు. అది కూడా ఏం కాదు 5 ఇంచులైనా నేను వాడుకుంటా అంటే ఉంచడం జరిగింది. కానీ ఏమైందంటే అన్న అట్లా ఒక నెల రోజులు అయితే మన దగ్గర పొడిగీయడం జరిగింది. ఆ 5 ఇంచుల రాబార్ని నెల రోజులు అయితే పొడిగీయటం జరిగింది. నాకేమనిపించిందంటే, మనము ఈ ట్రాలీని మల్లూరు దగ్గర ఉన్నటువంటి మామిడి గుడెము, మంగపేట మండలము, ములుగు జిల్లాకైతే పంపించాలి ఈ ట్రాలీని. ఈ అన్న పేరు వచ్చేసి నరసింహారావు గారు అనమాట. ఈ అన్న నాకు అనిపించింది, నెల రోజులు ఆగాడు అన్న, ఈ నెల రోజులు ఆగినందుకు పాపం 5 ఇంచులు రాబారు పంపిస్తే నాకు అక్కడ మాట పోద్దేమో. సరే అన్న ఇది నా మీద నమ్మకంతో పర్లేదన్న 5 ఇంచులే నేను తీసుకుంటా అన్నాడు. నాకే అనిపించింది అంటే మనసుకి, అంత దూరం పంపిస్తున్నాం కాబట్టి ఇంకొంచెం మంచిది పంపిస్తే బెస్ట్ కదా అని నాకు అనిపించింది. కాబట్టి నేనేం చేశాను అంటే ఈ 5 ఇంచులు రాబారు ట్రాలీని వేరే వాళ్ళకి అమ్మేసి, అన్న కోసము ఇంకొక రీమోడల్ ట్రాలీ ఉంటే దాన్ని 5 ఇంచులు రాబారు, అది రాబారు బాగాలేదు,
దాన్ని 6 ఇంచుల డాబర్ కొత్తది, అదే విధంగా డోర్లు ప్లాట్ఫామ్ కొత్త వేసి అన్న కోసం సిద్ధం చేసి పెట్టాను. అన్నకి ఫోన్ చేసి చెప్పా, అన్న మీకు ఇలా లేట్ అవుతుంది కదా, సరే అయితే అయిపోయింది, మంచి ట్రయల్ ఇంకోటి వస్తుందన్న, దాన్ని చేసి పెడతా అంటే సరే పర్లేదన్న అంటూ అన్న కూడా ఏమన్నారంటే బొమ్మలు ఏం అవసరం లేదన్న, వెనక ఒక పులి వేయండి చాలు, పబ్లిసిటీ కోసం మీ పేర్లు ఏమైనా రాసుకుంటే రాసుకోండి, నాకు బొమ్మలతో పని ఏం లేదంటే అన్న కోసము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ట్రాలీ అనేది ప్రత్యేకంగా ఒక రీమోడల్ చేసినటువంటి ట్రాలీ అన్న కోసం అయితే ఇవ్వటం జరిగింది. మీరు చెప్తే నమ్మరు, ఈ ట్రాలీకి అదే విధంగా సెప్టెంబర్ అంటే ఇంచుమించు పోయిన సంవత్సరం పరిచయమైన ఈ అన్నే అప్పుడు కూడా నాకు ఫోన్ల ద్వారా పరిచయం, మొత్తం డబ్బులన్నీ కూడా ఫోన్ పేలను కొట్టారండి. ఇప్పుడు ఈ ట్రాలీకి కూడా ఫోన్ పేలను డబ్బులు కొట్టి, ఇప్పుడు మీరు చూసినట్లయితే వాళ్ళ పిల్లలు వచ్చారనమాట, ఒక 2-3 వచ్చారు వాళ్ళ పిల్లలు వచ్చి ఈ ట్రాలీని తీసుకుని వెళ్ళారనమాట. ఇప్పుడు ఈ ట్రాలీని వాళ్ళ పిల్లలే తీసుకెళ్లారు. అప్పుడు మీరు ఒక సంవత్సరం క్రితం పెట్టిన వీడియో కూడా చూసుంటే ఆ మల్లూరు పంపించారు, దానికి సంబంధించిన వీడియో కూడా ఇక్కడ లింక్ పెడతాను చూడండి. అప్పుడు కూడా ఈ పిల్లలే వచ్చి తీసుకెళ్లారు. అన్న ఇంతవరకు కూడా నా దగ్గరికి రాలేదు. మొన్న ఏమైందంటే నేను ఆ మధ్య మేడారం వెళ్ళాను. మేడారం వెళ్తే అన్నకి ఫోన్ చేశాను, అన్న ఇట్లా మేడారం వస్తుందా, మన సైడ్ ఏమన్నా మామిడికాయలు దొరుకుతాయి అన్న, కావాలి, మనం కూడా ఇప్పుడు కలవలేదు కదా, ఒకసారి కలుద్దామని చెప్పాను. అన్నది వచ్చేసేమో మల్లూరు కదా, అంటే ఇంచుమించు మేడారం నుంచి ఇంకొక 50 కిలోమీటర్ పోవాలి. అయితే సరే అన్న రాండి అన్న, వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేయండి, మామిడికాయలు కట్ చేసి పెడతాను, మీకు ఇస్తాలే అన్నారు. అయితే నేను కూడా వెళ్దాం అనుకున్నా, కానీ మేడారం వెళ్ళి మళ్ళీ అటు వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి కాబట్టి ఖమ్మానికి, నేను అక్కడికి వెళ్ళాక అన్న ఇక రావటం లేదు అన్న, ఇక వద్దులే అన్న మాకు కుదరట్లేదు అని నేను వెనక్కి వచ్చాను అనమాట ఖమ్మం. మళ్ళీ అన్న ఏమన్నారంటే సరే అన్న, మన ట్రాలీ ఎట్లయినా అక్కడికి వస్తుంది కదా, మన ట్రాలీ తెచ్చుకోవాలి కదా, మేము బొలెరో పంపించేటప్పుడు మీకు ఒక బస్తా మామిడికాయలు పంపిస్తా అన్న అని పంపించారనమాట. మీరు చెప్తే నమ్మరండి, ఇంచుమించు ఒక 90 నుంచి 100 కాయలు పంపించారండి నాకు. 90 నుంచి 100 కాయలు, ఒక 50 కిలోల బస్తా ఉంటుంది కదా ప్లాస్టిక్ బస్తా, అందులో ఒక 90 నుంచి 50 కాయలు, 90 నుంచి 100 కాయలు అన్ని పెద్దవి. అసలు ₹1 కూడా నన్ను అడగలేదండి, మంచితనంతో పంపించారు. అలా ఉంటుందండి నా పనితనం. నేను ఎలా అయితే మంచిగా పని చేస్తానో అవతల వాళ్ళు కూడా అలానే కొంచెం మంచిగా ఉంటారండి చాలా మంది. కొంతమంది అయితే టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారండి, చిన్న చిన్న వాటి దగ్గర కూడా టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి దయచేసి నా మీద ఎవరికైనా చెడు అభిప్రాయం ఉంటే అలాంటివి పెట్టుకోమాకండి. మీరు నమ్మకంగా మీరు అడ్వాన్స్లు కొట్టి నా టీఎన్ఆర్ ట్రాలీస్ నమ్మకంగా చేయించుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మన ట్రాలీలు వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలలో మన ట్రాలీల హవా నడుస్తుందండి. ఇంకా దూరం నుంచి ఏమైనా వస్తే మనం చెప్పలేము, అవంతా రిస్క్తో కూడుకున్న పని. అంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ట్రాలింగ్ అనేది ఎక్కువ దూరం ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ఎవరు వచ్చినా చేస్తాను నేను. ఇంకా ఎవరికైనా సమాచారం కావాలి అంటే 99 48 939 108 99 48 939 108 ఈ 10 అంకెల నెంబర్కి ఫోన్ చేయండి, మాట్లాడుకుందాము. నా దగ్గర వచ్చేసి పాత ట్రాలీలు, రీమోడల్ చేసినవి, అదేవిధంగా రైతు వారి ట్రాలీలు, అదేవిధంగా కొత్త ట్రాలీలు సరసమైన ధరలు లభిస్తాయి. మన దగ్గర ఉండేటటువంటి కొత్త ట్రాలీలకి 2 రీబటన్ టైర్లు మాత్రమే ఇస్తాను, సీల్ టైర్లు అనేవి ఉండవండి. టైర్లు వద్దనుకుంటే టైర్లకి ఈ రోజు ఉన్న రేటు ప్రకారం ఒక 10,000 రూపాయలు అయితే తగ్గిస్తాను. టైర్లు రీబటన్ టైర్లు వద్దనుకుంటే 10,000 తగ్గిస్తాను. మీకు ఇంకా ఎవరన్నా మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉత్తగే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ ఒక మంచి ట్రాలీలతో మళ్ళీ ఒక వీడియో ద్వారా మీకు కలుస్తూనే ఉంటాను. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటా మీ టీఎన్ఆర్.